శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలను రాజ్యసభ సభ్యులకి రామచంద్రరావుతో కలిసి వైద్యశాల వ్యవస్థాపకులు గొల్లపల్లి నాగేశ్వరరావు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్వి ప్రసాద్ ద్వితీయ శ్రేణి వైద్యశాల నీలకంఠాపురంలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు। ఇక్కడ బాగా క్లిష్టమైన నేత్ర సమస్యలను ఈ వైద్యశాలలో చికిత్సల ద్వారా పరిష్కారం చేస్తారని తెలిపారు। ఈ ప్రాంత చుట్టుపక్కల గ్రామీణ పట్టణ వాసులు సుమారు 5 లక్షల మంది నేత్ర సమస్యలను పరిష్కరించేందుకు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వేదిక కానుంది అని తెలిపారు। ఇక బీహార్ ఎన్నికల సందర్భంగా ఆసుపత్రి ప్రారంభానికి రాహుల్ గాంధీ రాలేకపోయారని వారు పేర్కొన్నారు। సేవా దృక్పథంతో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ముందుకు సాగనుందని తెలిపారు। చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేవీపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। బాగా క్లిష్టమైన నేత్ర ఆరోగ్య సమస్యలతో మిగిలిన వాటన్నిటికీ కూడా ఇక్కడే చికిత్స చేయవచ్చు। కనీసం 85 నుంచి 90% సమస్యల వరకు ఇక్కడే పరిష్కారం అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వారంతా ఇంకెక్కడికి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు। మా ఉద్దేశం ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్న 5 లక్షల జనాభాకి 5 సంవత్సరాల లోపు అనవసరమైన కంటి చూపు తగ్గటం కానీ అంధత్వం కానీ ఉంటాను 5 సంవత్సరాలు। సర్వేంద్రియాణాయ నయనం ప్రధానం। ఇది ఇక్కడ ప్రజలకి సేవ చేయటమే కాకుండా ఒక సేవా తత్పరతను కూడా ఇది అలవర్చుకోవడానికి ఈ ఐ డొనేషన్ క్యాంపెయిన్కి కూడా ఇది బాగా పనికొస్తుంది। యాక్చువల్గా దీనికి రాహుల్ గాంధీ గారు రావాల్సి ఉండింది, బీహార్ ఎలక్షన్ వల్ల వారు రాలేకపోయారు। ఈవేళ